హాయ్ అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చాలా క్లియర్గా చెప్తాను. అదే షేప్ బెల్ట్ అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా. కింద వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ లైనింగ్ క్లాత్ని నేను ఆల్రెడీ కటింగ్లోనే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, షేప్ బెల్ట్ అనేది కొలతలతోటి. అయితే మనకి షేప్ బెల్ట్ అనేది అటు ఇటు అవ్వకుండా ఉండాలి అంటే చాలామందికి ఏం జరుగుతుందంటే ఉక్సు పట్టి వైపుకి వెళ్ళాల్సింది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోతుంది ఆ షేప్ అనేది. సో ఇలా ఉల్టా పల్టా అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాం కదా, ఆ పైన ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. 2 లేయర్స్ పెట్టుకోవాలి, ఓకేనా? లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది. 2 లేయర్స్తో కట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. నేను చూపించినట్టు అలా ఫోల్డ్ చేసి కుట్టేసి ఇలా స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇది లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా నేను జాయిన్ చేసేస్తున్నానండి. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేనేమో ఓవర్లాక్ చేస్తానన్నమాట. ఓవర్లాక్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీ దగ్గర లేకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేసేయండి. ఇది కూడా అయిపోయిందండి. ఇలా నీట్గా రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం లోపల ఉన్న వేస్ట్ క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట, అందుకని నాకు ఇక్కడ జాయింట్ అనేది సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి రెండోది షేప్ బెల్ట్ అండి. ఈ రెండో షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే చేసేయండి. ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇక్కడికి ఏది రావాలో అలా వచ్చింది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను, అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలంటే నడుము దగ్గర ఇలా ఈక్వల్గా ఉండాలి. షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఇలా అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి, ఇలాగా ఈక్వల్గా ఉండి నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇక్కడ చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ అనేవి రెండిట్లకి సమానంగా రావట్లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది చూడండి ఈ వీడియోలో. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఇది కూడా ఇలాగా తిన్నగా స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి తర్వాత చంక దగ్గర డాట్ పట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా వచ్చేయాలి. అంతే, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం. మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, ఏ షేప్ ఎక్కడికి రావాలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఓవర్లాక్ చేస్తాను, ఆ తర్వాత టాప్ స్టిచ్ వేస్తాను. రెండో షేప్ బెల్ట్ వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతేనే. ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి. సో నేనైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కోసం 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ 2 తీసుకున్నాను. ఇలాగా నేను ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కదా, నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ అనేది తీసుకొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని చక్కగా 3 ఇంచులు వెడల్పు ఉండాలి. నాకైతే ఈ క్లాత్ అయితే సెట్ అవుతుంది. ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి దీనిపైన కూడా పెట్టేసేయండి. ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకోండి. అంతకంటే ముందు నేను కదలకుండా ఉండటానికి ఒక కుట్టు అయితే వేస్తున్నాను, ఫినిషింగ్ నీట్గా రావడానికి అనమాట. ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్, ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మన వైపుకి తిప్పేసేయండి. ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఓకేనా. ఇప్పుడు కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు దీనిపైన ఒకసారి పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది డాట్స్ దగ్గర, అందుకని మళ్ళీ డాట్స్ వేస్తున్నాను. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఇలా దీనిపైన పెట్టేసేయండి. దీనిపైన పెట్టేసుకుని అంటే మనకి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని చూడండి, నాకు 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసేయండి. దీనిపైన పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా లోపలికి పెట్టేసేయండి. అంతే. ఇది అంతా కూడా లోపలికి ఇలా ఫోల్డింగ్ అయిపోవాలి. ఇదంతా కూడా లోపలికి ఇలా ఫోల్డింగ్ అయిపోయి రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేయాలన్నమాట. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అటు ఇటు అసలు ఎలాంటి మార్పు అయితే ఉండదు, ఎందుకంటే అంత పక్కగా మనం కట్ చేసి కుట్టుకున్నాం కదా, అందుకుని. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలా రావటం వల్ల మీకు హెచ్చు తగులు అనేది రాదనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని చంక తగ్గించి పెట్టుకుని ఇలాగా క్రాస్గా మనకి పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుని ఇలా క్రాస్గా నీట్గా కట్ చేసుకోవాలి. పట్టి జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అంటే మన దగ్గర కూర ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అదనమాట. కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే. సో దీనిపైన పెట్టేసేయండి. ఇలా ఒక దాని మీద పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి.
ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర 4 భాగాలు చేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఒక మార్కింగ్ 4వ భాగం, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 2 పార్ట్లు ఒకేసారి మనం మార్కింగ్ వేసినట్టే ఫోల్డింగ్ మీద అయితే. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కాజాపట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి మీరు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. అంతేనండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో. సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి కుట్టి చూడండి, మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.